నేను రాగానే అద్భుతాలు చేస్తానని చెప్పలేను. మీకోసం మీ మాట వినటానికి, మీ కష్టాలు వినటానికి సినిమా టికెట్లకి నేను ఎంఆర్ఓలను పెట్టం, సినిమా టికెట్లకి చీఫ్ సెక్రటరీని వాడాం, చిల్లర పనులకి పోలీస్ వ్యవస్థని వాడాం. మీ కష్టం, మీ ఇంట్లో కష్టం వచ్చింది, విద్యార్థులకి సరైన స్టైఫండ్ రావట్లేదు, స్కాలర్షిప్లు రావట్లా, అంబేద్కర్ విదేశీ విజ్ఞానాన్ని తిరిగి పునరావృతం చేస్తాం, తిరిగి బయటికి తీసుకొస్తాం. దాన్ని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సంపూర్ణంగా దానికి వారికి వెళ్ళేలాగా సంపూర్ణ ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే మనం మాట్లాడకపోతే, మన ప్రయత్నం చేయకపోతే అసలు ముందుకు వెళ్ళలేము మనం. నేను అనుక్షణం నాకు ఇంత మీరు నన్ను మీరు చూడాల్సింది కూడా, ఒక దశాబ్దం పాటు నేను దెబ్బలు తింటూ వచ్చాను. ఈ రోజున మొట్టమొదటిసారి నేను మిమ్మల్ని అడుగుతున్నా, నా కోసం అడగట్లా, జనసేన తెలుగుదేశం పార్టీలని మీరు గెలిపించండి. ఆలోచించండి, చప్పట్లు కూడా కొట్టద్దని చెప్పట్లేదు, మీరు ఆలోచించండి. మీరు గెలిపిస్తే మళ్ళీ ఇంకొకసారి కనుక మళ్ళీ వైసీపీ వైపు చూసారా, మీ భవిష్యత్తుని మీరే పంపించేద్దాం వైసీపీలో. హలో ఏపీ, వైసీపీకి బాయ్ బాయ్ చెప్పాను. అంటే మనం ఎందుకు బాయ్ బాయ్ చెప్పాలంటే, 5 సంవత్సరాలు చాలా చక్కగా కడుపు నింపుకున్నారా, ఇసుకలు తిన్నారు, మైనింగ్ చేసుకున్నారు, కాంట్రాక్ట్లు చేసుకున్నారు. పాపం ఇదేంటి, నేను జానీ అనే సినిమాలో ఒక పాట పాడలేను, దాంట్లో మాస్టర్జీ అని ఒక నా సన్నిహితులు ఆయన ఒక పాట పాడారు, రాబోయే మా కంట్రీకి, రాబోయే మా కంట్రీ కానీ మంచి పాట ఉంది, రాబోయే మా కంట్రీ సారు రాబోయే మా కంట్రీకి రాజనీకి సర్కారు సారున్నది, తినలేకి బ్రౌన్ షుగర్ మందున్నది, రాజనీకి సర్కారు సారున్నది. ఆ రోజు సెన్సార్ ఉన్నది నాకు వచ్చి, ఈ పాట మీరు అవాయిడ్ చేయమను, రాబోయే మా కంట్రీకి మంచి బొంబాట్ లైఫ్ ఉందని చెప్తే, రాబోయే మా ఇంటికి అని చెప్పండి, మార్చండి అని చెప్పాను. అదే ఈరోజు నేను ఆ పాట పెట్టాలంటే, రాబోయే మా రాష్ట్రానికి తాగడానికి తినడానికి బ్రౌన్ షుగర్ మందు ఉన్నది, చక్కగా ఈజీగా గంజాయి దొరుకుద్ది, తాగడానికి బోల్డ్ సర్కారు సారా ఉంటుంది, నిజం అది. సో చక్కగా బ్రౌన్ షుగర్లు, గంజాయిలు, సారాలతోటి చాలా డబ్బులు వచ్చేసినాయి వాళ్ళకి. వాళ్ళందరి దగ్గర 1000 కోట్లు వచ్చేసినాయి. జగన్ దగ్గర ఆల్రెడీ, అంటే నాకు ఇబ్బంది ఏంటంటే, ఒకళ్ళ దగ్గర రాజకీయాల్లో కరప్షన్ లేదు అనేది ఎవరు మాట్లాడలే. చాణక్యుడు చెప్పినట్టుగా అవినీతి అనేది ఒక చేప నీళ్ళలో ఉన్నప్పుడు నీళ్ళని మింగకుండా ఎలా ఉండలేదో, వ్యవస్థలో ఉన్న వాళ్ళు అవినీతి చేయకుండా ఉండలేరండి, అది చాణక్యుడు చెప్పింది.